మీరు పంపించారు సార్ సంబగల్ గ్రౌండ్ అంటే మురికి కాలం పక్కనే వాటర్ పైప్ లైన్ ఉండాలి. ఇప్పటి వరకు కూడా మీరు పండించిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఎలాంటి పరిష్కారం చేస్తారు దానికి ఏం? నేను తిరుగుతూ ఉన్నాను పొద్దున్న లేసి రాత్రి దాకా. నేను ఊర్లో ఉంటే మాత్రం తప్పనిసరి ఎక్కడో చోట విజిట్ చేసి అక్కడున్న సమస్యల్ని తీసుకునే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ కొన్ని చోట్ల వీలైనంత వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎక్కడన్నా పరిష్కారం కాని సందర్భంలో నా దృష్టికి తీసుకురండి దయచేసి. దాన్ని నేను వెంటనే సరిచేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం పోతాము, చూస్తాము, ఇది చేయండి అది చేయండి అని చెప్తాము. కొన్ని పనులు అప్పటికే టకటగా అయిపోతాయి, కొన్ని పనులు నిర్లక్ష్యం కూడా అవుతాయి. నేను కాదన్ను. మళ్ళీ ఎమ్మెల్యే వస్తారు చూద్దాంలే, మళ్ళీ ఎమ్మెల్యే వచ్చే ముందు చేసేద్దాంలే అనుకుంటుండొచ్చు కూడా కొంతమంది ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా అలా ఉండొచ్చు. ఇక్కడ నిర్లక్ష్యం ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా దాని మీద చర్యలు ఉంటాయి. ఎమ్మెల్యేనే అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ అదే గ్రామంలో ఇప్పటివరకు కూడా నెల వరకు నీళ్లు రావని చెప్పి చెప్తున్నారు సార్. మరి ఏం చేస్తే వస్తాయి సార్ ఆ గ్రామ ప్రజలకు నీళ్లు? ఈ రోజుకు 100% చెప్పగలను, ఆదోనిలో నెలకు ఒకసారి నీళ్లు వస్తాయనే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మేము దాన్ని కంట్రోల్ చేసి, ఇంత ముందున్న మాట వాస్తవమే, నెలకు ఒకసారి గత సంవత్సరము ఆ ముందు సంవత్సరాల్లో ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు తప్పనిసరిగా 4-5 రోజులకు, వారానికి ఒకసారి తప్పనిసరిగా నీళ్లు ఇవ్వాలనే పట్టుదలగా ఉన్నాం. ఎక్కడన్నా అట్లా నీళ్లు రాకపోతే వెంటనే ట్యాంకులు పంపిస్తాం, ట్యాంకులు పంపించుకుని నీళ్లు ఇస్తాను. ఆ పరిస్థితి ఇప్పుడు ఆదోని మండలంలో ఎక్కడా లేదు. వారి అట్లేదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి, వాటిని వెంటనే ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే నేను మొదట సందర్శించిన గ్రామం సలకలకొండ. సలకలకొండలో వాళ్ళే చెప్పింది నాకు, సార్ నెలకు ఒకసారి కూడా నీళ్లు రావని మొట్టమొదటి వాళ్ళు చెప్పింది. అదే నేను అసెంబ్లీలో కూడా చెప్పాను ఆ మాటని. సో ఆ సలకలకొండకు నీళ్లు చేశాం, బోర్లు వేసి దానికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చాం. సలకలకొండ గురించి చెప్తున్నాను నేను. 2 బోర్లు వేసి దానికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చినాం. అదే నేను ఇప్పుడు కూడా చెప్పాను కదా, బోర్లో నీళ్లు తాగండి అంటే వాళ్ళు తాగట్లేదు. ఏమంటే సార్ మరీ ఉప్పగా ఉంటున్నాయి సార్ అంటారు. ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. తప్పనిసరిగా అటెండ్ అవుతాం. మంచినీళ్ల సమస్య ప్రయారిటీ. ఆదోనికి 3 సమస్యలు ప్రయారిటీ బేసిస్ కింద తీసుకున్నాను. నా వరకు నేను చూసిన వరకు, ఒకటి మంచినీళ్లు, 2 సంబంధించిన రోడ్లు, 3వది పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్య. ఈ 3 సమస్యల్ని ఎంత తొందరగా తీర్చగలిగితే ఊర్లు గాని గ్రామాలు గాని అంత శుభ్రంగా తయారవుతాయి. ఆదోని ప్రజలు కొంత ఆరోగ్యవంతులుగా అవుతారు. గతంలో సిపిఎం పార్టీ చెందిన వాళ్ళు కానీ ఎవరైనా ప్రతిపక్షాలు కానీ తాగునీటి సమస్యల పైన పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు సార్. అంటే మీ హయాంలో చేస్తున్నారు కదా సార్, ఏ రకంగా తీసుకుంటారు? సంతోషం. నేనేం వ్యతిరేకంగా తీసుకుందాన్ని. ఎవరైనా సరే అయ్యా, నేను చాలా స్పష్టంగా చెప్తాను, ప్రజా సమస్యల్ని తీసుకొచ్చి నాకు చెప్పడానికి కానీ, అధికారుల ముందు తీసుకురావడానికి కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఎలక్షన్లు వరకే పార్టీలు, గొడవలు ఇవన్నీ సర్వసాధారణం. ఎవరైనా మేము గుర్తించలేనివి లేదా ప్రజల సమస్యలు ఎవరైనా తీసుకొని వస్తే కూడా సంతోషపడేవాడిని నేను. నాకు మా పార్టీ, మా నాయకులు మాత్రమే వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదని కూడా లేదు. అది కమ్యూనిస్టులు అయితేనేమి, ప్రతిపక్ష పార్టీలు అయితేనే, ఎవరైతేనేమి, ఎంతో మంది సామాన్య ప్రజలు నాకు వాట్సాప్ పెడతా ఉంటారు, ఫోన్లు చేస్తారు. వాళ్ళకి కూడా అటెండ్ అవుతాం. వాళ్ళకి సమస్య చెప్పేటప్పుడు వాళ్ళు ఈ పార్టీయా, మీరే పార్టీ చెప్పండి అని అడగట్లేదుగా. సో తప్పనిసరిగా ఊరిని కాపాడుకోవడంలో, ఊరిలో పనులు చేసుకోవడంలో, ఊరికి మంచినీళ్ళు ఇవ్వడంలో, రోడ్లు వేసుకోవడంలో మనం ఒకరినొకరు నిందించుకోవాల్సిన పని లేదు. తప్పనిసరిగా మనం అందరూ కలిసి ఊరి కోసం పని చేయాలని కోరుకుంటాను. నేను ఎవరన్నా నన్ను విమర్శించినా సంతోషంగా తీసుకుంటాను, లేదా దాన్ని ఎక్కువగా పని చేయాలని కోరుకుంటాను. ఆ విమర్శను సద్విమర్శగానే తీసుకుంటాను తప్ప దాన్ని తప్పు పట్టే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ఆదోని కానీ రూరల్ కానీ టౌన్ లో కానీ ఆల్రెడీ ఉన్న చెరువులకి వాటికే సరిగా నీటి సరఫరా లేదు, వైఫల్యం జరగలేదు. వాటిని సక్రమంగా యూజ్ చేసుకుంటే ఇప్పుడు రూరల్ లో ఉన్న ప్రాజెక్ట్ సమస్య కొంతవరకు తీరుతుంది. కానీ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి చాలా వాటర్ సరిగా సరఫరా లేదు గ్రామాల్లో. సార్ మీరు చెప్పేవన్నీ వాస్తవమే. ఆర్డబ్ల్యూఎస్ సిస్టమ్ ఈ రోజు ఏదైతే ఉందో అది 1995 సంవత్సరంలో డిజైన్ చేయబడినటువంటి స్కీములు. అవన్నీ కూడా స్కీములు అంటే పైప్ లైన్లు, ట్యాప్లు, ఇవన్నీ కూడా పంప్ సెట్లు, శుద్ధి చేసేటువంటి యాక్టివిటీ. సార్ 1995 ఎక్కడ, 2025 ఎక్కడ సార్? అప్పుడున్న జనాభాకు తగ్గట్టుగా మనం డిజైన్ చేసింది. ఇప్పుడు జనాభా ఎంత సార్? 5 రెట్లు పెరిగి ఉంటది. సో అప్పుడున్నటువంటి పంపు సెట్లు, అప్పుడున్నటువంటి డిజైన్లు, అప్పుడున్నటువంటి పైప్ లైన్లు, అప్పుడు మట్టి పైప్ లైన్లు, ఇప్పుడు మట్టే వాడట్లేదు మనం.
ఇప్పుడంతా స్టెయిన్లెస్ స్టీల్ పైప్ లైన్ లో లేకపోతే ఆస్బెస్టాస్ వాడుతున్నాం మనం. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి సార్. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అప్పుడు చేసిన డిజైన్ల గురించి. కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తున్నాను, పెసలబండ సార్. పెసలబండ స్కీమ్ అని ఒకటి ఉంది, అంటే పెసలబండ రూట్ లో పోయేటువంటి మంచినీళ్ల పథకం. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే మీకు డిజైన్లు ఒకసారి చూపిస్తే ఆశ్చర్యపోతారు. ఇది ఎప్పుడో ఆ కాలంలో జరిగింది, అప్పుడు డబ్బులను బట్టి అప్పుడు సర్దుకొని పోండి, అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు, జరిగిపోయింది. ఇన్నే పోనీ అంతెందుకు, ఇదే నేను ఈ రోజు నేను పోరాడుతున్నటువంటి నేను కష్టపడితే దీని గురించి మీ ముందుకు చెబుతున్నటువంటి ఇప్పుడు శాంక్షన్ తీసుకొని వచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ అందరికి తెలియదా? ఇన్ని రోజులుగా మరి పట్టించుకోవాలి కదా. డెఫినెట్ గా ఇప్పుడైనా సంతోషం, అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందామని మాత్రం గట్టిగా చెప్తాను. ఇక్కడ రాజకీయాలు ఏం లేవు, ఆ ఊరిని అభివృద్ధి చేసుకోవడం రాజకీయాలు లేవు. పోల్చి చూడండి, ఈ సంవత్సరానికి గత సంవత్సరం నీళ్ల పరిస్థితి ఎంత భయానకంగా ఉండేది, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈ సంవత్సరం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కడెక్కడ నీళ్లు సరఫరా అంటే ఓల్డ్ గా పాత మోటార్లన్నీ మార్చి కొత్త మోటార్లను ఫిట్ చేశాం. ఎందుకంటే పంప్ చేస్తే తప్ప అక్కడికి పోవు నీళ్లు, అందువల్ల మా మోటార్లను మార్చాం. దాంతో కొంత మెరుగైంది. దాంతో పాటుగా రవాణా వ్యవస్థలో పైప్ లైన్లన్నింటినీ కూడా రిపేర్లు చేశాం, దాంతో కొంత లీకేజ్ తగ్గింది. అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా తప్పనిసరిగా 2-3 రోజులకు ఒకసారి లేదా 4 రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో పైప్ లైన్లు నీళ్లు రావట్లేదంటే అక్కడికి ట్యాంకులు పంపిస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఎక్కడ నీళ్ల సమస్య ఉంటే అక్కడ టెంపరీగా నీళ్లు అందించడానికి బోర్లు వేసాం. ఇప్పటికే 6 గ్రామాల్లో బోర్లు వేసాం, అవసరమైతే ఇంకా బోర్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా ఈ 2-3 ఏళ్ళు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయి ఈ డబ్బులు వచ్చి దీన్ని పూర్తి స్థాయి గ్రౌండ్ అయ్యే వరకు కూడా వచ్చే సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.